BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఎక్కువగా ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ కి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి. అండ్ గల్లీకి ఒకటి కావచ్చు, చిన్న చిన్నయే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరైనా కూడా యంగ్ ఆంటర్ప్రీనియర్స్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకుంటూ ఒక కొత్తగా అందులోనే క్రియేట్ చేసి తన మార్క్ని క్రియేట్ చేసుకుంటూ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది మేడం? యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అన్నారు మీరు. సో చాలా వరకు చూసుకుంటే ఇక్కడ జాబ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు సిరి గారు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతర ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా కూడా జాబ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత బిజినెస్ ఫ్యామిలీ అయితే తప్ప బిజినెస్ గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ తర్వాత వేరే స్టేట్స్లో సెటిల్ అవుదామా, ఇంకా అలాంటివే ఉంటాయన్నమాట ఆలోచనలు. కానీ మధ్యతరగతి కుటుంబం కావచ్చు, ఇంకా దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చిన్న చిన్న జాబ్స్ త్రూ మనము డెవలప్ అవ్వలేము అనే అవగాహన కూడా అప్పుడే వచ్చేస్తుంది ఆ పిల్లలకి. అంటే డిగ్రీ చేశారు, ఆ స్టేజ్కి వచ్చారు అంటే ఒక లైఫ్ స్టైల్ కానివ్వండి, బయట కాస్ట్ కానివ్వండి, ఎలా బ్రతకచ్చు అనే ఒక అవగాహన అయితే అందరికీ వస్తుంది. సో అలాంటప్పుడు ఎవరైతే నేను పెట్టుబడి పెట్టుకోలేను కానీ బిజినెస్ చెయ్యాలి అన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కర్రీ పాయింట్స్ అనేది చూస్తుంటాం మ్యాక్సిమం. సో కర్రీ పాయింట్స్ త్రూ కూడా మంచిగా సంపాదిస్తూ ఉంటారు. కాకపోతే నేను చెప్పబోయే బిజినెస్ కర్రీ పాయింట్ కాకుండా డిఫరెంట్గా డ్రై ఐటమ్స్ చేయొచ్చు సిరిగారు. ఓకే, ఎస్, నాన్ వెజ్లో ఎస్పెషలీ నాన్ వెజే కంప్లీట్ డ్రై ఐటమ్ లాగా మీరు స్టార్ట్ చేశారంటే జస్ట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఇప్పుడు కుకింగ్ అంటేనే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి. సో వందలు కాదు వేలల్లో కూడా మనము లెక్క పెట్టచ్చు అనమాట. అన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ వెజ్ నాన్ వెజ్ కలిపి. కాకపోతే ప్రత్యేకంగా మీరు అంటే ఏవైతే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తర్వాత వచ్చేసి తరచుగా అవే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూస్ చేసుకొని మీరు చిన్నగా స్టార్ట్ చేశారంటే వీటిలో కూడా మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్కి చెందిన ఫైరోజ్ అనే అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు టైలర్స్ అన్నమాట. సో మన రన్ టైలర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో టైలరింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద చేంజ్ తీసుకురాబోతున్నాము రన్ టైలర్ త్రూ. అలా వీళ్ళు టైలరింగ్లో కొద్దో గొప్ప సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ అబ్బాయి బిజినెస్ మీద మక్కువ ఎక్కువ అనమాట ఈ అబ్బాయికి. సో ఫైరోజ్ ఏం ఆలోచించారంటే జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ ట్రై చేద్దాము అని చెప్పి జస్ట్ విత్ 10,000 నుంచేమో ప్రారంభించారు తన బిజినెస్. ఎస్పెషలీ చికెన్, మటన్ ఇవన్నీ డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అంటే ఒక 60 to 80% వరకు కూడా ప్రాఫిట్ రేషియో చూస్తున్నారు అందులో. సో మనం కూడా ఎవరైతే పిల్లలు ఉంటారో ఎస్పెషలీ యంగ్స్టర్స్, వీళ్ళు ఇలాంటివి ఆలోచిస్తే ఎస్పెషలీ డ్రై ఐటమ్స్ మాత్రమే మీరు ఇంట్రడ్యూస్ చేసి నేర్చుకుని ఒక చెఫ్ని ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే ఫ్రెండ్స్ చాలా అంటే సరదాగా కూడా కుకింగ్ హాబీ నేర్చుకుంటారు. సో వీళ్ళు కూడా స్మాల్ స్టాల్లా సెటప్ చేసుకొని ఈ బిజినెస్ చేస్తున్నారు అక్కడ అంటే వీళ్ళకు కూడా చాలా చాలా ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. కాకపోతే స్థిరత్వం ఇంపార్టెంట్. ఎక్కువ యంగ్స్టర్లో ఏముంటుందంటే ఫాస్ట్ మూమెంట్, ఫాస్ట్ గ్రోయింగ్ అనేది చూడాలనుకుంటారు. అది ఖచ్చితంగా చూడగలరు. కాకపోతే దానికి ముందు స్థిరత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ ప్లస్ కన్సిస్టెన్సీ. అండ్ తర్వాత మీరు ఏ ఐటమ్ అదే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో టేస్ట్ కరెక్ట్గా రావాలి విత్ హైజీన్. అండ్ తర్వాత ఎక్కువగా ఏవైతే ఐటమ్స్ మీరు వాడుతున్నారో వాటికి సంబంధించి కొన్ని క్వాలిటీ పరంగా మీరు మెయింటైన్ చేస్తున్నారో అంటే మీ బిజినెస్ చిన్నగా ఒక 10,000 నుంచి కూడా స్టార్ట్ చేసి అప్ టు 80% ప్రాఫిట్ రేషియో అనేది ఇందులో చూడొచ్చు. ఎవరైనా సరే యంగ్స్టర్స్ ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అయితే చాలా చక్కగా చేయొచ్చు. అంటే ఇది ఎందుకు అట్లా క్లాస్లా మీరు చెప్తున్నారు అంటే ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటాం అనమాట. సో మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏ బిజినెస్ చెయ్యలేము, సో మన పరిస్థితి ఇంతే. అలా కాకుండా వితిన్ 10,000 త్రూ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ త్రూ ఈ బిజినెస్ ఐడియా ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఎస్పెషలీ మీరు రెస్టారెంట్ కానివ్వండి, కర్రీ పాయింట్స్ కానివ్వండి, వీళ్ళకు కూడా మీ ఐటమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి చిన్న చిన్నగా వాళ్లకు ఇప్పుడు షీక్ కబాబ్ అంటారు సిరి గారు. సో బార్బిక్యూ అంటారు కదా, సపరేట్ బార్బిక్యూనే మీరు పెట్టచ్చు.
సో ఒక అంటే మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువగా బార్బిక్యూకి వెళ్ళాము అంటుంటారు అనమాట. అక్కడ ఏముంటుందో అని అడిగాను నేను. జస్ట్ బార్బిక్యూ ఐటమ్ మాత్రమే ఉంటుంది, చికెన్. సో ఫుల్ ప్లేట్ ఇంత, అండ్ తర్వాత సమ్ డిఫరెంట్ ప్రైజెస్ త్రూ ఉంటుంది, అండ్ టేస్ట్ త్రూ కూడా. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అక్కడికక్కడే ఇంకా వాళ్ళు తయారు చేసిస్తారు, ఇంకా వేడివేడిగా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ బిజినెస్. మంచిగా ప్రాఫిట్ రేషియో కూడా వాళ్ళు చూస్తున్నారు, అండ్ చాలా షార్ట్ టర్మ్లోనే క్లిక్ అయిపోయింది అనమాట. సో ఇలా ఎవరైనా సరే యంగ్స్టర్స్, యంగ్ పిల్లలు చాలా మంచిగా, నాకు ఒక టేస్ట్ చాలా మంచిగా వస్తుంది ఒక రెసిపీ అంటే, ఇలాంటివి భిన్నంగా ఆలోచించి ఎక్కడైనా సరే మీరు రోడ్ మీదైనా చిన్న స్టాల్, కీ షాప్స్ అలా పెట్టుకొని కూడా ఈ బిజినెసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎక్విప్మెంట్స్ కూడా చిన్నగానే, అంటే స్మాల్ అమౌంట్తో కూడా కొనుక్కొని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి టైఅప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు మీరంటే అక్కడ ఫస్ట్ కర్రీ పాయింట్స్ కానివ్వండి, తర్వాత రెస్టారెంట్స్ కానివ్వండి, ఇంకా చిన్న అంటే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకు మీ ఐటమ్ ఒక్కటి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటే ఇంకా తరచుగా అక్కడే సప్లై చేయొచ్చు. మీరు ఇంటి వద్ద నుంచే అక్కడే సప్లై చేయొచ్చు. లేదు అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాట్ స్ట్రీట్స్ ఉంటాయి సిరిగారు, సో అక్కడ కూడా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మంచిగా డబ్బులు అనేది ఇందులో చూడొచ్చు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏవైనా చేయొచ్చు కాబట్టి ట్రయల్ చేయడంలో తప్పేమీ కాదు. అండ్ మనం చూసుకున్నట్లే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎస్, సో యూ కెన్ ఆస్క్ యాజ్ ఎ పాకెట్ మనీ టు యువర్ పేరెంట్స్. ఇంకా చెప్పలేమన్నమాట. అంటే బాగా ఖర్చు పెట్టే రకం కూడా చాలా పిల్లలు ఉంటారు. వీళ్ళు కూడా ఏదైతే మీరు స్వయాన ఖర్చు పెట్టుకుంటారో ఒక బిజినెస్ ట్రయల్ చేద్దాము అన్న ఆలోచనతో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఒక పెద్ద ఎత్తున వెళ్ళొచ్చు విత్ ఎ స్మాల్ కాన్సెప్ట్. మీరు ఇక్కడ కావాల్సింది పేషెన్స్, తర్వాత వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఆ టేస్ట్ ఏదైతే ఫస్ట్ డే ఇంట్రడ్యూస్ చేస్తారో మంచిగా ఆ టేస్ట్ తరచుగా వచ్చేటట్టు చూసుకోవాలి. మరి ఇంకొక బిజినెస్ ఐడియా వచ్చింది జంప్ అవ్వడం అలా చేయకుండా ఇది మెయింటైన్ చేస్తూ ఎవరికైనా అక్కడ హైర్ చేసి పెట్టి ఇంకా తర్వాత ఇతర బిజినెస్ మీద మీరు ఫోకస్ పెట్టచ్చు. కానీ ఇది రన్ అవుతున్నప్పుడు మంచిగా నడుస్తున్నప్పుడు షిఫ్ట్ మూమెంట్స్, తర్వాత జంపింగ్ సిస్టమ్, ఇంకా అంటే తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఫ్రెండ్ ఇదేం చేస్తారో, ఇందులో మంచిగా ప్రాఫిట్ ఉంది ఇది ట్రై చేయి, అలాంటివి వెళ్ళకుండా జంప్ అవ్వకుండా ఫస్ట్ చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టి స్ప్రెడ్ చేసుకోండి. నెట్వర్క్ ఎప్పుడైతే మీరు స్ప్రెడ్ చేసుకుంటారో ఒక్క బిజినెసే జస్ట్ నాన్ వెజ్ డ్రై ఐటమ్స్తోనే మీరు చాలా వరకు స్ప్రెడ్ అవ్వచ్చు అండ్ మీ బిజినెస్ ఇక్కడి నుంచే పెంచుకోవచ్చు. ఏదైతే కొత్తవి ఆలోచనలు పెట్టుకొని వీటిలో ఇది ట్రై చేద్దామా అది ట్రై చేద్దామా అలాంటివి కాకుండా చేస్తున్న పని మీదే ఎక్స్పాండ్ చేసుకోండి. డిఫరెంట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ త్రూ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలా భిన్నంగా క్రియేటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు సక్సెస్ అనేది వాళ్ళ బిజినెస్లో ఖచ్చితంగా చూస్తారు సిరిగారు. కాకపోతే కావాల్సింది పేషెన్స్. సో నిజంగా మీరు చెప్పినట్టుగా మేడం, ఇప్పుడు మనం ఈ బిజినెస్లో పర్టికులర్గా చూసుకున్నట్లయితే అందరూ కూడా చేస్తూ ఉన్నారు అండ్ అందరూ కూడా ఫుడ్ రిలేటెడ్గా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఒక్కటే ఐటమ్ నాన్ వెజ్ రిలేటెడ్ అండ్ దాంట్లో పాటు వెట్ కాకుండా ఓన్లీ డ్రైనే ఫోకస్ చేశారు. సో అలా పర్టికులర్గా మనం ఒక్కదాన్ని చూస్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ బిజినెస్లో సక్సెస్ రేట్ మనం చూసాం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఎవరైనా కూడా కొంచెం కొత్తగా ఆలోచించి వాళ్ళ బిజినెస్ని మీరు చెప్పినట్టుగా రన్ చేస్తే సక్సెస్ అనేది ఏ బిజినెస్లో అయినా కూడా ఉంటుంది. ఇలా ఎవరికైనా కూడా ఇలాంటి మంచి ఐడియాస్ కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ తర్వాత ఎవరైనా సరే ఫ్రాంచైజ్ గురించి చాలా వరకు ఫ్రాంచైజ్ మన దగ్గర ఉన్నాయి. రన్ టైలర్ కావచ్చు, హైదరాబాదీ ఇరానీ చాయ్ కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా కావచ్చు, కనెక్ట్ చేస్తాము. లేదు నేను పక్కా ఒక స్ట్రాటజీస్తో ఉన్నాను, ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావాలి అన్న కూడా వి విల్ ప్రొవైడ్ దట్. ఎలాంటి బిజినెస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ సొల్యూషన్ అనేది చూస్తారు. సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.